అందరికీ నమస్కారం అండి. మన తోపుదుర్తి ప్రకాష్ అన్న పరిటాల సునీత గారి గురించి, శ్రీరామ్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నాడు. విందాం ఫస్ట్. విన్న తర్వాత ఆయన సమాధానం చెప్పేద్దాం. నీ మొగుడిని చంపిన సూరి కాళ్ళు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యేను. ఈయన సునీత గారి కాళ్ళు పట్టుకునేటప్పుడు నువ్వు పక్కనే ఉన్నా అన్న. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సిగ్గు ఉండాలన్నా. నీకు సిగ్గే ఉండాలి. ఎందుకంటే 3 సార్లు సునీత గారి చేతిలో 3 సార్లు ఓడిపోయావు. నువ్వు 4 సార్లు నిలబడితే ఒక్కసారి గెలిచావు. అది కూడా పరిటాల శ్రీరామ్ గారి పైన, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి గాల్లో. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా గాలి మాటలే. అసలు ఒక మహిళా ఎమ్మెల్యే పైన అటువంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గుండాలి. రాయలసీమలో ఎవరు ఆ విధంగా మాట్లాడరు. ఇంకో మాట ఏం మాట్లాడుతున్నావు? నీ కొడుకు ఇలా టికెట్ ఇప్పించుకోలేకపోయినావు ధర్మవరము. నీ కాడ ఎంపీపీగా పనిచేస్తానే దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోగా అతనికి చేతనైంది. ఎంపీటీసీలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకోకూడదా? తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తారు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు, వాళ్ళని గెలిపించేటట్టు కూడా చేస్తారు. నువ్వంటే 3 సార్లు ఓడిపోయినోడివి, నీకు ఇవన్నీ ఏం తెలీదు. ఓకేనా? ఏంది శ్రీరామ్ గారి గురించి ఏదో అంటున్నావు? పరిటాల శ్రీరామ్ ఉన్న ధర్మవరం నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీ సత్యకుమార్ యాదవ్కి వెళ్ళింది. అంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి నిరంతరం ప్రజల్లో ఉన్నాడు. అప్పటికప్పుడు సత్యకుమార్ యాదవ్ గారు వచ్చినా సరే 3000 ఓట్ల పైన గెలిచాడు అంటే దీని వెనకాల శ్రీరామ్ గారి హ్యాండ్ లేదా? శ్రీరామ్ గారి ఇన్ఫ్లుయెన్స్ లేదా? ఇవన్నీ తెలిసి కూడా 3 సార్లు ఓడిపోయిన నువ్వు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్నటి నుంచి నీ వీడియో చూసిన కాడి నుంచి చర్చించుకుంటా ఉన్నారన్న.